నెమళ్ళ చెరువు. బోటు మార్గానికి వెళ్లే దారిలో ఇక్కడ నెమళ్ళ చెరువు అని బోర్డు పెట్టారు. అలాగే యాత్రికుల సౌకర్యార్థం ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇవన్నీ బంగు చెట్లు. అలాగే బోటింగ్ కు వచ్చిన వాళ్ళు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాటు చేసిన ప్లేస్. కొండవీడు అభివృద్ధికి సంబంధించిన శిలాఫలకం ఇక్కడ ఒకటి ఉంది. ఆ అభివృద్ధి తాలూకు వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కొండవీడు అభివృద్ధిపై చొరవ చూపి 4/4/2022 నుండి 15/5/2024 మధ్యకాలంలో శ్రీ శివశంకర్ లోథేటి ఐఏఎస్ మొదటి కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పల్నాడు జిల్లా మరియు శ్రీ ఎన్ రామచంద్రరావు జిల్లా అటవీ శాఖ అధికారి పల్నాడు వారి ఆధ్వర్యంలో కొండవీడులో ఈ క్రింద తెలుపబడిన కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరం. సందర్శకులు మరియు సాహస ప్రియుల నుండి మంచి స్పందన లభించింది. కొండవీడు వన సంరక్షణ సమితి సభ్యులకు జీవనోపాధి అవకాశాలను గణనీయంగా మెరుగుపరిచింది. 1 నైట్ క్యాంపింగ్, రాక్ క్లైంబింగ్ మరియు ర్యాంపిల్లింగ్, ట్రెక్కింగ్, విలువిద్య ఏటీవీ, బోటింగ్ మరియు కయాంకింగ్, గుర్రపు స్వారీ, అవెన్యూ ప్లాంటేషన్, వ్యూ పాయింట్ డెక్, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ, కొండవీడు ఫెస్ట్ 2024, కయాకింగ్, బోటింగ్. బోటింగ్ వెళ్ళే ఎంట్రన్స్ మార్గంలో ఉన్నాం. మనం బోటింగ్ దగ్గరకు వెళదాం. ఫ్రెండ్స్, ఇదే బోటింగ్ స్పాట్. బోటింగ్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా చేయొచ్చు. సేఫ్టీకి లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడే టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ కూడా లభ్యమవుతాయి. చిన్నపిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఎక్కడం మనం చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఇది నిజంగా ఎలుగుబంటి అనుకుంటున్నారా? కాదు, బొమ్మ. మనం వెనుకున్న కొండని నెమళ్ళ బురుజు అంటారు. అలాగే మన కుడివైపు ఉన్నదే టికెట్ కౌంటర్. ఇక్కడే బోటింగ్ టికెట్లు దొరుకుతాయి.
ఫ్రెండ్స్, రెడ్డివారి భోజనశాలకు వెళ్ళు దారి ఇదే. ఇక్కడ గుర్రం అడ్డుగా ఉంది, అది దారిస్తే మనం వెళ్ళి చూద్దాం. దాని పక్కగా అందరూ వస్తున్నారు, అలాగే మనం కూడా వెళ్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ సజ్జామహల్ బుర్జ్ అనే బోర్డు ఉంది, ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసొద్దాం. ఫ్రెండ్స్, అక్కడ ఒక చిన్న గది మండపం లాగా కనిపిస్తుంది, అక్కడ వరకు వెళ్దాము. ఆ పైన కొండ మీదకి బురుజు దగ్గరికి వెళ్ళాలి అంటే దాదాపుగా అసాధ్యం అనిపిస్తుంది, అలసిపోయాము. ఫ్రెండ్స్, ఈ గది మంచినీళ్ళ కోట ఏర్పాటు చేసిన గదా తెలీదు, అలాగే స్నానాలపు గద, గుర్రలు నీళ్లు తాగడానికి ఏర్పాటు చేసిందా అనేది తెలీదు, కానీ ఇప్పటికీ కూడా దీనిలో వాటర్ ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దీనిలో వాటర్ ఇలాగే ఉండటం చాలా విశేషకరం. వచ్చిన యాత్రికులందరూ వాటర్ బాటిల్స్, చెత్త, వేస్ట్ అంతా వేయడం వల్ల అలా కనిపిస్తుంది, కానీ వాటర్ మాత్రం చాలా స్వచ్ఛంగా కనపడుతుంది. ఫ్రెండ్స్, ఇందాక చుక్కల బురుజు అనే ఒక దానికి వెళ్ళాలనుకున్నాం కదా, అది కానీ మిగతా 2 బురుజులు వెళ్ళడానికి మనకి దారి సరిగ్గా లేక వెళ్ళలేకపోయినవి ఇక్కడ నుండి చాలా చక్కగా కనిపిస్తున్నాయి, చూడండి. మనం చేరుకోలేని ఆ బురుజులను, కోటను మీకు చూపించేటప్పుడు జూమ్ చేసి చూపించడం వల్ల అవి సరిగ్గా కనిపించి ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, మనం పైనుంచే ఆ కిందనున్న చెరువును కూడా చాలా చక్కగా దర్శించవచ్చు. రెడ్డివారి భోజనశాలను మనం పైనుంచి చూస్తున్నాము. దానికి ఒకవైపునున్న మూల కూడా బాగా దెబ్బతిని పైకప్పు పడిపోయింది, చూడండి. ఇదే బిగ్ కిల్లా బురుజు, దానికి దారి ఇటువైపు నుంచే ఉంది. ఇప్పుడు చీకటి పడినందువలన మనం వెళ్ళడానికి మార్గశక్యంగా లేదు, కానీ ఇందాక పైనుంచి చూపించిన బురుజులలో ఇది కూడా ఉంది, చూడొచ్చు. ఖిల్లా బుర్జుకు వెళ్లే దారిలో సేద తీరుటకు ఇక్కడ కూడా ఒక మండపం ఉంది.
ఇక్కడున్న ఈ చెరువు దగ్గర ఉన్న బెంచ్లో హాయిగా కాసేపు సేద తెరవచ్చు. మిత్రులారా, మనం ఇప్పుడు అన్ని ప్రాంతాలు సందర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఉన్నాము. ఉదయం 6 గంటలకు నర్సరావుపేటలో నుంచి స్టార్ట్ అయిన మన ప్రయాణం ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతూనే ఉంది. ఈ దారి మధ్యలో ఉన్న ఈ విశేషాలను, ఈ కొండవీడు కొండ మీద ఉన్న పర్యాటక స్థలంలో ఉన్న ప్రతి భాగాన్ని కూడా మీకు చూపించడానికి చాలా ప్రయత్నం చేశాము. పొరపాటున ఏదైనా మిస్ అయి ఉంటే సారీ, మ్యాక్సిమం ట్రై చేశాము. విష్ మీ ఆల్. మిత్రులారా, ఇక్కడ తయారు చేసిన బెంచెస్ చూసారా? అచ్చం చెట్టుతో తయారు చేసిన బెంచెస్ లాగే ఉన్నాయి కదా, కానీ ఇవి కాదు, సిమెంట్తో తయారు చేసినవే. ఇలా మోటివేట్ చేశారు. చూడటానికి చాలా సుందరంగా, చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రతి చోట ఇలాంటివే ఏర్పాటు చేశారు. మనం ఇవన్నీ చూడొచ్చు. చాలా కన్వీనియంట్గా, చాలా రిలాక్స్డ్గా ఉంది ఫ్రెండ్స్ దీని మీద కూర్చుంటే. ఇక్కడ కూడా ఏదో మండపం ఉంది. దాని తాలూకు వివరాలు అయితే ఇక్కడ ఏమీ తెలియచేయలేదు. కొండవీటి రెండు రాజుల గురించి, వాళ్ళ చరిత్ర గురించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి బోర్డులు ఇక్కడ పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. ఏ సంవత్సరం, ఏ కాలంలో ఏ రాజు పరిపాలించారు, వాళ్ళ వివరాలు, చరిత్ర మొత్తం కూడా మనం ఇక్కడ బోర్డు రూపంలో చదివి తెలుసుకోవచ్చు. ఇది చాలా సంతోషించదగినటువంటి విషయం. పూర్తి వివరాలు మనకి ఈ బోర్డులు చూస్తేనే తెలిసిపోతాయి. ప్రియమిత్రులారా, మన సొలోమన్ జర్నీ యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిసారిగా ఒక పర్యాటక స్థలాన్ని తీసి మీకు అందించడం జరిగింది. దయచేసి దీనిలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మీకు కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ విలువైన అభిప్రాయాలను మాకు తెలియజేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సహకారాన్ని అందించగలరు.